హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ప్రస్తుతానికి నీడ ఉన్న ప్లేస్ చూసుకున్నా, తర్వాత 4ంటికి చూద్దాం. తర్వాత అటు ఇటు కానీ పడకుండా కొంచెంసేపు నీడకు చూస్తే ఒకవేళ పడదనుకో ప్లస్, పడకపోతే తర్వాత వేరే లొకేషన్ చూద్దాం. అంటే యాప్ షెట్ నీడ ఉన్నది మనకు కూడా, ఇక రిస్క్ లేకుంటున్నట్టుంటుంది. ఓకే, ఇక ఈరోజు చాలా పొద్దుగాలు వచ్చిన, ఇక ఇప్పటి నుంచి ఎండలు ఉంటే లాస్ట్కి ఇంటికి పోతారు ఊరగైతాం అని చెప్పి ఇక మంచిగా చల్లగా యాప్ షెట్ నీడున్నది. ఒక కాలమంచం ఒకటే తక్కువ, చల్లగా భలే ఉన్నది. ఇక చేపల తర్వాత ముందైతే చల్లగా కూర్చుందాం. సరే, ఇది కూడా లొకేషనే, కానీ ఎప్పుడు కూడా ఈయనైతే పల్లె. ఒకవేళ పడితే లక్కీ కదా, చూద్దామని ఇక్కడ కూర్చున్నా. జనరల్గా మనం ఏ పని చేసినా టైం చూసుకుంటాం, కానీ చేపలు పట్టే కాడ పొద్దుకాలే ఇంటికి పోవాలి, అంతేగాని టైం అయితే చూడం. ఎరగ అప్పుడే అయిపోతుందరా, అప్పుడే పొద్దుకినారా అన్నట్టే ఉంటుంది. మనకి ఇష్టమైన పని చేస్తే గట్టు ఉంటుంది. దెబ్బ కరెక్ట్ పడింది, అందుకని అంతసేపు అయినా పోలే, లేకపోతే మన సేఫ్ సైడ్ చూసుకొని నీడ కూర్చున్నందుకు. సరే, జనరల్గా ఏంటంటే ఈ ప్లేస్ మామూలు ప్లేసే, కానీ నీడ కానీ కూర్చున్నాయి. సరే, నీడ కానీ కూర్చున్నా పడదు, సేఫ్ సైడ్ చూసుకున్నా పడదు ఒకటి రైట్. అసలు నా దృష్టిలో ఇది మంచి లొకేషనే కాదు, కింద కట్టెలు మొద్దులు కంప గింప ఉందనుకో, అది బెస్ట్ లొకేషన్. అక్కడనే రవ్వులు ఎక్కువ ఉంటాయి.
జనరల్గా ఏంటంటే సరే మనం ఎండకు తట్టుకోలేక కూర్చున్నాం కానీ లక్కీలో ఒకటి పడ్డది. ఇక ఇట్లాంటి ప్లేస్కి ఏమైనా సూప్గా వస్తుంటే పోతుంటాయి కానీ ఆన్ని అయితే స్టే అవుతుండవు. కానీ ఆ కంపన్న కాడ ఏమైతే అంటే 24 గంటలు ఆ కంప కిందనే ఉంటాయి. ఎటు పోయి ఆన్నే తింటే ఆన్నే పంత ఉంటాయి. ఈ కట్టెకాలం అయితే దూరంగా వేయచ్చు అని దీన్ని తెచ్చుకున్నాం. మనం కొర్రమెండలో గట్టినప్పుడు గట్టది ఎందుకంటే దూరంగా వేయచ్చు కదా, దాదాపు దూరంగానే ఉంటాను. 10 feet వేస్తే మనం దూరం వేయలేకపోతాం. ఎందుకంటే చేపలు దాదాపు అన్నీ బాగా దూరంగానే తిరుగుతారు. దెబ్బతిన్న చేప ఎప్పుడైనా ఒడ్లకు రాదు, దూరంగా ఉంటుంది. రెండు మూడు రోజుల కాంచి పిండిని ఏమేసి మెత్తని. ఇదివరకు 1/2 కిలో పిండి తెస్తే సరిపోయేది. ఓవరకు ఇప్పుడు 1/2 కిలో 3/4 కిలో తేవాల్సి వస్తుంది. వీటికి తోడు నీ తలి మేసుకున్నావారే, ఆ బురక చేపలు బుడ్డబరకలు సందమామలు ఒడి పీక్క తినడు నీ తిండికి నావారే. దగ్గరిచ్చేది ఏంది అదే అదే అనిపిస్తూనే ఉంది డౌట్. నీడని మన సేఫ్ సైడ్ కూర్చున్నా సావర్ పడుతుంది. జనరల్గా ఎక్కడ ఎప్పుడు పట్టలేడా ఈడ పడేలే అనుకునేది. ఇక ఇవాళ పొద్దుగాలు వచ్చినందుకు స్టార్టింగ్ వెళ్ళే 2 పడ్డాయి. ఈ యొక్క కథని తల్లి ఇవాళ రికార్డు బ్రేక్ అయితేటుంది. ఇక 2 ఎక్కం నుంచి 3 ఎక్కం 4 ఎక్కం పడతా అనుకున్నా. 2 ఎక్కం 3 ఎక్కం నీ తల్లి తర్వాత మంచి లొకేషన్ పో కంపున కాడ పో ఏడే లడా కొడతానే కానీ ఒక్కడు పడలే. ఓర్ని అవ కథకున్నా మరి మళ్ళీ గదే 2 ఎక్కం మళ్ళీ గదే కథ. ఈ ఓకే ఇప్పుడు 2 ఫిషెస్ మార్క్ దాడుతున్నావు. 2 పడతానే కదా దాపు ఎక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.